ఆ ఏరియాలో ఉన్నప్పుడు నాన్న కూచిపూడి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను అక్కడ వాళ్ళ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు చూసేవాడిని. హ్మ్. ఏంటది అంటే అక్కడ పొద్దున్నే తెల్లారుజామున తలుపు కొట్టేవాళ్ళు. హ్మ్. రూ. 30 ఆళ్ళకి రోజు కూలి. పొద్దున్నే లేడీస్ ఎళ్తే రూ. 30 రోజు కూలి ఇస్తారు. ఒక కోడిగుడ్లో రెండో, మూడో పట్టుకుపోతారు. అంత బియ్యం కొనుక్కుపోతారు. పొద్దున్నే తీసుకెళ్తారు. హ్మ్. కూరలో 2 హ్మ్. పట్టుకుపోతారు. హ్మ్. తినేసేసి పార్సిల్ కట్టుకొని ఎళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. రూ. 30 అప్పుడు నేను చూసా. లేడీస్‌కి రూ. 30, జెంట్స్‌కి రూ. 50. హుహు. ఆ రోజు కూలి. రోజు కూలి. అదే. హ్మ్. ఆ తర్వాతన 50 చూసా, 100 చూసా, హ్మ్. 200 చూసా. హ్మ్. ఇప్పుడు దాదాపు నేను మొన్న ఈ మధ్యన పల్లెల్లో కనుక్కుంటుంటే రూ. 300 దాకా మినిమమ్. హ్మ్. అది మనుషులు దొరికే ఏరియాల్లో. హ్మ్. దొరకని ఏరియాల్లో అయితే గనక రూ. 500, రూ. 700. హ్మ్. అయినా దొరకట్ల అవును. చాలా చోట్ల. హ్మ్. ఎందుకు అంటే వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం అన్నటువంటిది ఏడాది పొడుగునా పనుండట్ల హ్మ్. కదా! అవును. ఏడాది పొడుగునా పనుండనప్పుడు హ్మ్. దీన్ని నమ్ముకుని ఒక 3 నెలలు తిని 9 నెలలు ఖాళీగా ఎందుకుండాలి?